మొల్ల 16వ శతాబ్దపు కవయిత్రి. శ్రీనాథుడి తరువాత 1558 లోపల జీవించి ఉంటుందని చెప్తారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు మాత్రం ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్రలో ప్రస్తావనను బట్టి ఆమె 1350-60 ప్రాంతాల నుంచి 1400 వరకు జీవించి ఉంటుందని అన్నది. ఈమె నెల్లూరు ప్రాంతపు గోపవరం అనే ఊరికి చెందిన ఆమె. అక్కడ శ్రీకంఠమల్లేశుడి దయవలన తాను కవిత్వం చెప్పడం నేర్చుకున్నానని చెప్పింది. ఆమె తండ్రి ఆతుకూరి కేశయ్య. ఆయన గురులింగ జంగమార్చన పరుడు, శివభక్తిరతుడు. ఇది వీరశైవ సంప్రదాయానికి సంబంధించింది. వీరశైవ మతం వైదిక మతం మీద తిరుగుబాటుగా వచ్చింది. అది జ్ఞానం మీద కొందరి అధికారాన్ని, కుల అంతరువులను తిరస్కరించింది. దానిలో భాగంగా స్త్రీ స్వేచ్ఛను కూడా ఆమోదించింది. స్త్రీలు, శివభక్తులైనటువంటి స్త్రీలు భర్తలు శివభక్తులు కాకపోతే వాళ్ళను వదిలేయడానికి కూడా హక్కు ఉందని చెప్పింది. అట్లాగే అనుభవ మంటపాలలో శివభక్తులుగా తమ అనుభవాలు చెప్పుకునేటువంటి పురుష భక్తులతో పాటు స్త్రీ భక్తులు కూడా అక్కడ ఉండవచ్చని చెప్పింది. ఆ రకంగా వీరశైవ భక్తి ఉద్యమం స్త్రీని కుటుంబం నుండి బయటికి తీసుకొచ్చింది, స్వేచ్ఛను ఇచ్చింది. బహుశా ఈ నేపథ్యం నుంచి మొల్ల చదువుకోవడానికి, కవిత్వం రాయడానికి అవకాశం దొరుకుంటుంది. తర్వాత మొల్ల ఒక శూద్ర కుటుంబంలో పుట్టి, పైగా స్త్రీ. ఆమె రామాయణం రాసే వరకు చేసినటువంటి ప్రయాణానికి ప్రాతిపదికైనటువంటిది బహుశా ఈ వీరశైవ భక్తి నేపథ్యమే, ఆ ఉద్యమ నేపథ్యమే కారణం అయి ఉంటుందనుకోవచ్చు. తర్వాత మొల్ల రామాయణంలో ఎందుకు ఆమె రామాయణం తీసుకుంది? ఆమె శివభక్తురాలు కదా, అంటే తండ్రి శివభక్తుడు కదా, కానీ ఆమె రామాయణం తీసుకుంది. ఈ రామాయణం తీసుకోవడానికి కూడా ఒక కారణం, హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తిక్కన భారత రచన చేశాడు. అంటే శైవ భక్తి మార్గంలో తెలుగు సాహిత్యాన్ని నడిపిస్తున్న పాల్కురికి సోమనాథుడిని ఆపి మళ్ళీ దానిని వైదిక మార్గం పట్టించడంలో తిక్కన హరిహరనాథ తత్వం ఒక సాధనంగా పనిచేసింది. బహుశా ఆ సంప్రదాయం నుంచే తర్వాత దాని కొనసాగింపుగా శ్రీనాథుడు లాంటి వాళ్ళు లౌకిక సాహిత్యాన్ని, వీరశృంగార ప్రధానమైనటువంటి సాహిత్యాన్ని రచించారు. భక్తి, వైష్ణవ భక్తి కూడా ముందుకొచ్చింది.